నువ్వు దేన్నైనా కూలుస్తావు. ప్రభువు ఇప్పుడు దావీదును ఉపయోగించుకున్నాడు. ఆ దావీదు అనే బాణం గొల్లియాతును కూల్చేసింది. తద్వారా ఏమైంది? ఇశ్రాయేలు అందరికీ విడుదల కలిగింది తెలుసా. అదే గొల్లియాతు కూలకపోతే ఇశ్రాయేలు అందరూ బానిసలయ్యేవాళ్ళు. దావీదు లాంటి బాణంగాను ఉపయోగించబడితే నీకు నువ్వు మాత్రమే రక్షించబడావు. నీ ద్వారా అనేక మందిని విడిపిస్తావు. అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తావు. ప్రభువు నీ కొరకై ప్రాణం పెట్టాడు. ఏం డౌట్ లేదు, ఆయన నీకు మేలే చేస్తాడు. మనకు తెలుసు కదా, రోమా 8:28, తన్ను ప్రేమించే వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తము సమకూడి జరిగించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో మేలే జరిగిస్తాడు. జ్ఞాపకం ఉంచుకొని ఏమాత్రం భయపడక బెదరక సంపూర్ణంగా సరెండర్ అయిపో. ఆయన చేతిలోనికి సంపూర్ణంగా రా. ఆయన పదును పెట్టినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు భయపడొద్దు. ఆయన నీకు మేలే చేస్తాడని గుర్తుపెట్టుకో. తగిన దినాన నిన్ను బలంగా వాడుకొని తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. సాతానును నీ కాళ్ళ కింద చితక తొక్కునట్టు చేస్తాడు. అంతేకాదు, నీ ద్వారా అనేకులు సాతాను తలను చితక తొక్కేటట్లు చేస్తాడు. అర్థమైందా? నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకో. సరెండర్ అయిపో. నీ కోసము ప్రాణం పెట్టినవాడు, నీ కోసం సమస్తము మేలే చేస్తాడని నమ్మి ఆయనకు సరెండర్ అవు. దేవుడు నీ ద్వారా అట్టి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ రీతికి మనం సరి చేసుకుందాం. ప్రభువుకి సంపూర్ణంగా సాగిలపడి మన జీవితాలు అర్పించుకుందాం. అట్లు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను కాక. ఆమేన్.